హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇక్కడ 2 డిజైన్స్ అనమాట, 2 బ్యాంగిల్స్ పైన 2 డిజైన్స్ అయితే చూపేయబోతున్నాను అనమాట. నాకు నచ్చొస్తుంది, ఏమనుకోకండి. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు లోటస్ ప్యాటర్న్ అనమాట. ఇవి లోటస్ ప్యాటర్న్ బ్యాంగిల్స్ కూడా మనకి యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇవి సింపుల్ లోటస్ అనమాట. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఈ వీడియోలో నేను 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనమాట, బ్యాంగిల్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. సెట్ అలాగా కాకుండా ఒక్కొక్క బ్యాంగిల్ ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి 6 కట్ కర్వ్ బ్యాంగిల్ అనమాట. ఇది పెద్ద బ్యాంగిల్, మనం బ్రిడల్ సెట్స్లో కూడా యూస్ చేస్తాము. హెవీగా కావాలనుకున్న వాళ్ళకి మ్యారేజ్లో కానీ ఫంక్షన్స్లో ఉంటాయి కదా, శారీ ఫంక్షన్స్, అలాంటి అప్పుడు ఇవి ఎక్కువగా తీసుకుంటారనమాట. హెవీగా వేసుకునే వాళ్ళు ఎక్కువ, చాలా తక్కువ అనమాట. ఒక 60-70% మాత్రమే ఇలా ప్రిఫర్ చేస్తారు ఇలాంటి పెద్ద బ్యాంగిల్ అనమాట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఈ ప్యాటర్న్, ఈ డిజైన్ అయితే చాలా అంటే బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఎల్లో థ్రెడ్ అయితే నేను తీసుకొని ర్యాప్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ. ఇక్కడ నేను యూజ్ చేసేటివి వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇవి మ్యాట్ ఫినిషింగ్లో పింక్ కలర్ అనమాట. నేను గమ్ము పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి నేను 4mm సిరామిక్ వైట్ అనమాట, రౌండ్ షేప్ కుందన్ అది యూజ్ చేశాను. దాని తర్వాత ఇలా ఫ్లవర్ లాగా నేనైతే పెట్టేసుకున్న తర్వాత స్టెమ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ జర్దోసి వాడుతున్నాను. జర్దోసిని చూసి జాగ్రత్తగా వాడండి. ఇయర్ రింగ్స్లో అయినా బ్యాంగిల్స్లో అయినా జర్దోసిని సరిగ్గా మనము ప్లేస్ చేసుకోలేదు అంటే అది అటు ఇటు కదిలిపోయి మనకి డిజైన్ అంతా పాడవుతుంది. ఇయర్ రింగ్స్లో కూడా దాన్ని సెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను జర్దోసిని అయితే ఇక్కడ స్టెమ్ లాగా ప్లేస్ చేసుకున్న తర్వాత నేను లీవ్స్ కోసము నేను ఇక్కడ గ్రీన్ కలర్ అనమాట, 6K ఐ షేప్ కుందన్స్ మ్యాట్ ఫినిషింగ్లో గ్రీన్ కలర్ అయితే వాడాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సేమ్ ఈ బ్యాంగిల్ అంతా నేను ఇదే ప్యాటర్న్ అయితే యూజ్ చేస్తాను. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నాయి, వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు అడుగుతారనమాట, వావ్ నైస్ డిజైన్ చాలా బాగుంది అని చెప్పేసి అంటారనమాట కంపల్సరీగా. ఇక్కడ ఈ బ్యాంగిల్ని మనం 1 హ్యాండ్కి వేసుకొని ఇంకో హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అంటే ఇది సింగిల్ బ్యాంగిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, కడా బ్యాంగిల్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుందన్నమాట చూడడానికి. మీరు థ్రెడ్లో వేరే కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది 6K ఐ షేప్ కుందన్స్ గ్లాస్ ఫినిషింగ్లో పర్పుల్ కలర్ అయితే వాడుతున్నాను అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ బ్యాంగిల్లో లాస్ట్ మినిట్లో నేను వీడియో షూట్ చేశానని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే. ఇక్కడ చూసారు కదా, ఈ లోటస్ డ్రా చేసుకోవడానికి ఫస్ట్ అలా 3 లైన్స్ పెట్టుకొని కింద కూడా లోటస్ లాగానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పర్పుల్ కలర్ అయితే షేప్ కుందని అయితే ఇలా పెట్టుకున్నాను. ఇలా 3 పక్కన పెట్టేసుకున్న తర్వాత కిందన వచ్చేసి గ్రీన్ కలర్లో మనకి లీఫ్ లాగా కనబడడానికి నేను డైమండ్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. 3D లుక్ కోసం మనము ఆ 3 పెట్టుకున్నాం కదా, ఫస్ట్ పెట్టుకున్న ఆ 3 పైన ఈ మళ్ళీ అవే ఆ షేప్ కుందనే ఇలా పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. గమ్ము సరిగ్గా పెట్టుకోకపోతే ఆ 3D లుక్ ఉండకుండా ఊడిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఇంకోటి కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇంకా క్లియర్గా డీటెయిల్గా కావాలంటే ఒక సెట్ అయితే బ్యాంగిల్ సెట్ లోటస్ ప్యాటర్న్లో, లోటస్ డిజైన్లో ఒక సెట్ అయితే చేసి నేనైతే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సింపుల్గా ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆ కడా బ్యాంగిల్ ప్లస్ ఆ పెద్ద 6 కట్ బ్యాంగిల్ ప్లస్ ఈ బ్యాంగిల్ అయితే చేసి చూపించాను, మీకు ఒక ఐడియా లాగా వస్తుంది అని చెప్పేసి. అడగడం మర్చిపోయాను, బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు